Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2023 రిలీజ్ అయింది. మరి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ని అసలు ఎవరు రిలీజ్ చేశారు, మరి ప్రపంచంలో దీంట్లో మన భారతదేశం స్థానం ఎంత, మరి టాప్ ర్యాంకింగ్ కంట్రీస్ ఏంటి, వరస్ట్ ఎయిర్ క్వాలిటీ ఉన్న దేశాలు ఏంటి, లాంటి విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023ని ఎవరు 2023 అని కాదు, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? స్విట్జర్లాండ్ కి చెందిన ఐక్యూ ఎయిర్ అనే ఒక కంపెనీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. మరి దిస్ ఈస్ ద 6th టైం, ఇది 6వసారి వాళ్ళు రిలీజ్ చేయడం. ఐక్యూ ఎయిర్ అనేది స్విట్జర్లాండ్ కి చెందిన ఒక టెక్నాలజికల్ కంపెనీ. మరి వారు గత 6 సంవత్సరాలుగా ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మొత్తంగా ఎన్ని దేశాలకు సంబంధించి రిలీజ్ చేస్తారు? ఈ ఇయర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో 134 దేశాల జాబితాను వెల్లడించిన ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వాయు కలుషితమైన దేశాల్లో మొట్టమొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్, టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనుకుంటున్నారా? లేదండి, ఇండియా ఫస్ట్ ప్లేస్ లో లేదు, బట్ టాప్ లోనే ఉంది. వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ కంట్రీ. వర్స్ట్ పొల్యూషన్ కదా, హైయెస్ట్ పొల్యూషన్ ఉన్న దేశాల్లో మనది 3rd ప్లేస్. ఫస్ట్ ప్లేస్ లో ఏ దేశం ఉందో తెలుసా? బంగ్లాదేశ్. సెకండ్ పాకిస్తాన్, 3rd ఇండియా, 4th తజకిస్తాన్, 5th బుర్కినా ఫాసో, ఇది ఆఫ్రికన్ కంట్రీ. తజకిస్తాన్ ఏమో సెంట్రల్ ఏషియన్ కంట్రీ, రష్యాకు ఈ ఏరియా సరిహద్దుల్లో ఉంటుంది. 6th ఇరాక్, ఏషియన్ కంట్రీ, మిడిల్ ఈస్ట్. 7th యుఏఈ అంటే దుబాయ్. 8th నేపాల్. 9th ఈజిప్ట్. 10th కాంగో ఆఫ్రికన్ కంట్రీ. ఇందులో చూడండి, టాప్ 3 దేశాలు ఏషియన్ కంట్రీస్ మాత్రమే కాకుండా మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఒక రకంగా అన్డివైడెడ్ ఇండియాలో ఉన్న 3 దేశాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పొల్యూషన్ అనేది ఉంది. ఓకే, సో ఈ టాప్ 10 దేశాల పేర్లు ఇంపార్టెంట్ అండి, ఇవి నోట్ చేసుకోండి. టాప్ 10 దేశాల్లో నుంచి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ద టాప్ 10 అని చెప్పి అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మన ఇండియాలో ఉన్న మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ని డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలది వచ్చింది, మన ఇండియా 3rd ప్లేస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, మరి ఇంకా ఎయిర్ క్వాలిటీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ PM 2.5 ఉండాలన్న మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి. PM 2.5 లెవెల్స్ వరకు మాత్రమే ఉండాలని. మరి వాటికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా 7 కంట్రీస్ మాత్రమే ఉన్నాయంట. 7 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర పొల్యూషన్ లెవెల్ ఈ 2.5 కన్నా తక్కువగా ఉంది. పర్టికులర్ మ్యాటర్ 2.5 కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువగా ఉంది. ఆ దేశాలు ఏవంటే ఆస్ట్రేలియా అన్న ఒకటే, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐస్లాండ్, మౌరిషియస్ అండ్ న్యూజిలాండ్. ఈ 7 దేశాలు అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది PM 2.5 కన్నా బాగా ఉంది. ఓకే, అంతకన్నా తక్కువ ఉంది. మరి 2022లో ఈ PM 2.5 కాన్సన్ట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా 8th ప్లేస్ లో ఉండేదంట. కానీ అలాంటి పొజిషన్ లో ఉన్న మన భారతదేశం 2023కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాయు కాలుష్యం ఉన్న దేశాల్లో 3rd ప్లేస్ లో నిలవడం జరిగింది. ఈ లింకేజ్ ఇంపార్టెంట్ అండి, అడిగితే అడగచ్చు. అంటే అకార్డింగ్ టు ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, కింద ఉన్న ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగి క్వశ్చన్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం 2022 PM 2.5 కాన్సన్ట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా 8th ప్లేస్ లో ఉండేది అని ఒక స్టేట్మెంట్ కింద. మరి
ఇప్పుడేమో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి ప్లేస్ లో ఉంది అని ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? తప్పు స్టేట్మెంట్ కదా. ఎస్, తప్పు స్టేట్మెంట్. మరి ఇప్పుడు దేశాల సంగతి చూసాం, మరి ఇప్పుడు సిటీస్ సంగతి చూద్దాం. సిటీస్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఢిల్లీయే కదా హైయెస్ట్ పొల్యూషన్. మరి ఈసారి దాన్ని కూడా దాటేసిన సిటీ ఒకటి మన ఇండియాలోనే ఉందండి. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ సిటీ, మెట్రోపాలిటన్ గా బీహార్ లోని బెగూసరాయ్ నిలవడం జరిగింది. ఈ బెగూసరాయ్ సిటీలో PM 2.5 లెవెల్ స్థాయి అనేది 118.9 మైక్రోగ్రామ్స్ గా ఉందంట. 118.9 మైక్రోగ్రామ్స్ గా ఉంది. ఓకే, సారీ, ఇందాక చెప్పిన పాయింట్ లో WHO వాళ్ళ వార్షిక PM 2.5 లెవెల్స్ కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ చెప్పలేదు నేను. వార్షిక సగటు 5 మైక్రోగ్రామ్స్ లేదా అంతకన్నా తక్కువ, లెస్ దాన్ 5 మైక్రోగ్రామ్స్ ఉండాలని చెప్పి లిమిట్ పెడతారు PM 2.5 లెవెల్ అనేది. మరి ఇండియాలోని బెగూసరాయ్లో ఎంత ఉంది? 118.9. 5 మైక్రోగ్రామ్స్ ఎక్కడ, 118 ఎక్కడ? అర్థమవుతుందా మనం ఏం పిలుస్తున్నామో గాల్లో? లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఢిల్లీలో ఎందుకు అంతమంది చనిపోయారు? వేరే స్టేట్స్ లో కన్నా ఎక్కువగా ఢిల్లీ సిటీలోనే ఎక్కువ చనిపోవడం జరిగింది కదా. ఎందుకు? పొల్యూషన్ బాగా, ఎయిర్ పొల్యూషన్ ఉండడం వల్ల అక్కడ ఆల్రెడీ జనాల ముసలోళ్ళ లివర్స్ ఆల్రెడీ సగం ఖరాబ్ అయి ఉన్నాయి. ఇంకా కోవిడ్ అటాక్ చేయగానే మొత్తానికి అవుట్. ఓకే, సో మరి ఢిల్లీలో ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ మాత్రము అధిక స్థాయిలో పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ. ప్రపంచంలోని క్యాపిటల్స్, దేశాల క్యాపిటల్స్ లో అత్యధిక స్థాయిలో వాయు నాణ్యత కలుషితంగా ఉన్న నగరంగా రికార్డులోకి ఎక్కడం జరిగింది. మరి ఢిల్లీలో PM 2.5 లెవెల్స్ అనేవి 2 years కిందట 89.1 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అనుకోండి, పర్ క్యూబిక్ మీటర్ ఉంటే, మరి 2023కి వచ్చేసరికి 92.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కి పెరగడం జరిగింది. ఓకే, మరి దీనివల్ల మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ ఇది నిలవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ నిలవడం ఇది వరుసగా 4వసారి, 4th టైం. దిస్ ఈస్ ద 4th టైం. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? ఫస్ట్, కమింగ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, this world air quality report is being released by which organization? It is been released by IQ-Air. It is been released by IQ-Air. ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది ఈ రిపోర్ట్ ని? IQ-Air. ఇది ఇంపార్టెంట్. ఇది స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, ద టాప్ 10 కంట్రీస్ లిస్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? యా, ఇంకొకటి ఫస్ట్ పాయింట్ లో ఇది 6th టైం వాళ్ళు రిలీజ్ చేయడం, ఇది ఇంపార్టెంట్. మరి ద మోస్ట్ సెకండ్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, మొత్తం 134 దేశాలకు సంబంధించిన జాబితా రిలీజ్ చేయగా మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ టాప్ 10 లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ బంగ్లాదేశ్, సెకండ్ పాకిస్తాన్, మరి థర్డ్ మన భారతదేశం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అండ్ టాప్ 10 దేశాలు కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, మరి ఇంకా ఢిల్లీ ప్రపంచంలోనే క్యాపిటల్ సిటీస్ లో అత్యంత కలుషితమైన నగరం. మరి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం ఏంటి? బీహార్ లోని బెగుసరాయ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద 4 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి రిమెంబర్డ్. ఈ 4 పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, జియో హెరిటేజ్ సైట్స్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియాలో జియో హెరిటేజ్ సైట్స్ ని అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. మరి మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న ఒక ఏరియాకు జియో హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. ఇది చూస్తే మనకు గుర్తుకొస్తుందా సార్? ఒక కొండ పిక్చర్ పెట్టి చూస్తే ఏం గుర్తుకొస్తుంది సార్ అంటారా? ఎస్, కరెక్టే. ఇదేమో రామ్గర్ క్రాటర్ ఆఫ్ రాజస్థాన్, దానికి కూడా ఇచ్చారు ఈ సంవత్సరం. మరి తెలంగాణలోని వరంగల్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, మరి ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఏంటివి? పాండవుల గుట్టలు. కొందరు మొన్న తెలుగులో రాయమన్నారు. ఐ విల్ ట్రై. బేసికలీ ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, aspirant, faculty. I teach in English. ఓకే, సో పాండవుల గుట్టలు అండ్ వీటికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జియో హెరిటేజ్ సైట్ గా అధికారికంగా గుర్తింపు ఇవ్వడం
జరిగింది. ఓకే, ఇది గుర్తుందా? అప్పట్లో వరంగల్లో ఆమ్రపాలి గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేశారు అని చెప్పి న్యూస్ లో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. కలెక్టర్ ఇస్ డూయింగ్ ట్రెక్కింగ్ అని చెప్పి. ఎస్, అవే ఈ పాండవుల గుట్టలు చాలా చాలా ఫేమస్ అండి. హిమాలయాల కన్నా పురాతనమైనవి. ఆ వరంగల్, ఖమ్మం, ఎందుకు హైదరాబాద్ నుంచి కూడా కొందరు ట్రెక్కర్స్ అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు. ట్రెక్కింగ్ కి చాలా ఫేమస్. హిమాలయాల కన్నా పురాతనమైన ఇవి. దేశంలోనే అతి ప్రాచీనమైన గొప్ప రాతి చిత్రకళకు స్థావరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్ లోని భీంబేత్కా కేవ్ చదువుకున్నారు కదా ఇండియన్ హిస్టరీలో. మరి దానికి దీటుగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ పాండవుల గుట్ట దానికి ఈక్వల్ గా నిలవడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఈ గుట్టల్లో పాత రాతి యుగం నుంచి అన్ని చారిత్ర కాలాలకు చెందిన ఎన్నో రాక్ ఆర్ట్స్ అనేటివి ఇందులో ఉన్నాయంట. దించిన రాక్ ఆర్ట్స్ అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. పాలియోలిథిక్ ఏజ్ నుంచి తర్వాత ఉన్న అన్ని ఏజ్ కి సంబంధించినవి ఇక్కడ ఉండడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక ఎంప్లాయీ రంగాచార్యుల గారు ఈ 1990లో రంగాచార్యుల గారు దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం ఇది ఏ జిల్లాలో ఉంది? దిస్ ఈజ్ ఇన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆఫ్ తెలంగాణ, పూర్వపు వరంగల్ జిల్లా. మరి ఆ జిల్లాలోని రేగొండ మండలంలోని రావులపల్లె ఐ హోప్ స్పెల్లింగ్ ఈజ్ రైట్, రావులపల్లె అనే గ్రామ పరిధిలో ఉంది. ఓకే, మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది? ఈ పాండవుల గుట్టలు అనేవి హిమాలయాల కంటే పురాతనమైనవి అని చెప్పి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పేర్కోవడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న ఎన్నో జియోలజికల్ హెరిటేజ్ సైట్ మొట్టమొదటిది, ఏకైకది. ఇప్పటి వరకు తెలంగాణలో జియోలజికల్ హెరిటేజ్ సైట్ అనేది లేదు. ఈ పాండవుల గుట్టలే ఫస్ట్ది. ఓకే, ఇక్కడ చాలా పెయింటింగ్స్ అనేవి గుర్తించారండి. ముఖ్యంగా ఈ గుట్టల్లో పులి బొమ్మలు, జింక బొమ్మలు, జిరాఫీ, ఉడుము, ఇలా డిఫరెంట్ జంతువులవి, అలాగే హ్యాండ్ ప్రింట్స్, పాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ టైంలో ఉన్న పీపుల్ కి సంబంధించిన హ్యాండ్ ప్రింట్స్, కొన్ని డిజైన్స్, వాళ్ళ పెయింటింగ్స్ ను గుర్తించడం జరిగింది. మరి ఈ పాండవుల గుట్టల్లో చాలా వరకు సున్నపురాలతో, శిలలతో ఏర్పడ్డాయి. ఓకే, ఒకసారి ఇంత డీటెయిల్ గా ఏం అవసరం లేదు. ఎగ్జామ్ లో జియోలజికల్ హెరిటేజ్ సైట్ తెలంగాణ నుంచి ఒకటి గుర్తింపు వచ్చింది, అది ఏది అని చెప్పి 4 ఇస్తాడు. నల్లమల్ల అటవీ ప్రాంతం అని, పాండవుల గుట్టలని, లేకపోతే సిద్ధుల గుట్ట నిజామాబాద్ జిల్లాలో ఒకటి ఉంటుంది. ఇట్లనే పురాతనమైనవి కూడా. మరి ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది. 100% దీని మీద ఈసారి గ్రూప్ 1 లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, రైట్. మరి రామ్గఢ్ క్రాటర్, ఇది కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఇది ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్, తెలంగాణ వాళ్ళకు అడగచ్చు. అంటే దీంతో కంపేర్ చేసి పాండవుల గుట్టలతో పాటు కంపేర్ చేసి అడుగుతారు. బేసికలీ దిస్ రామ్గఢ్ క్రాటర్ ఇస్ ఎ జియోలజికల్ హెరిటేజ్ సైట్ విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్ లో ఇది ఉందంట. బేసిక్ గా ఇది చూసారా, ఇట్లా అంటే హోల్ ఏదో వచ్చి పడితే ఇడ మిగిలినంత కూలిపోయి ఇది ఇట్లా ఉన్నట్టుంది కదా. ఎస్, యాజ్ పర్ ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్బన్ డేటింగ్ ప్రకారం 165 మిలియన్ ఇయర్స్ కిందట ఒక మెటార్ ఇంపాక్ట్ వల్ల ఇక్కడ 3 కిలోమీటర్ల సాంద్రత కలిగిన ఇది క్రాటర్ అనేది ఏర్పడడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బేసికలీ దిస్ హ్యాస్ ఆల్సో బీన్ రికగ్నైజ్డ్ యాజ్ రామ్గఢ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ ఏరియాని రామ్గఢ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఆ రామ్గఢ్ కన్జర్వేషన్ రిజర్వ్ లోని ఒక ప్లేసే ఈ రామ్గఢ్ క్రేటర్ అనేది. ఓకే, అంతేనండి. ఇంకా దేర్ ఆర్ నాట్ మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు సిప్. మెయిన్ గా వీటికి జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తింపిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్లీ దిస్ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ యాజ్ జియో హెరిటేజ్ సైట్స్ ఆర్ నేషనల్ జియోలజికల్ మాన్యుమెంట్స్ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. ముఖ్యంగా ఈ జిఎస్ఐ అనేది 1851 లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఇండియాలో ఉన్న కోల్ డిపాజిట్స్ ని గుర్తించి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రైల్వేస్ ఉపయోగించి తరలించుకోవడానికి
దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో జిఎస్ఐ హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉండేది అండ్ దిస్ ఈస్ బీన్ అటాచ్డ్ టు, అది ఇప్పుడు కూడా కోల్కతాలో ఉంది అనుకోండి, దిస్ ఈస్ బీన్ అటాచ్డ్ టు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయండి. జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ విశాఖపట్నం ఏరియాలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయి కదా, విశాఖపట్నంకి భీమునిపట్నంకి వెళ్లే దారిలో మధ్యలో ఉంటాయి. మరి అవి జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ కిందకి వస్తాయి. అలాగే తిరుమల హిల్స్, మన తిరుమల కొండలు ఉన్నాయి కదా, అవి కూడా వస్తాయి. అలాగే మంగంపేట బైరేట్స్ గన్లు ఉన్నాయి కదా, మంగంపేట కడప జిల్లాలో ఉన్న మంగంపేట బైరేట్ గన్లు, అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ కిందకి వస్తాయి. ఓకే రైట్. ఇంకా మన చుట్టుపక్కల తమిళనాడులో, మహారాష్ట్రలో ఇలా చాలా ఏరియాలో ఉన్నాయండి. బట్ ఇవన్నీ అవసరం లేదు మనకు. జస్ట్ రాజస్థాన్ లో కొత్తగా దీనికి ఇచ్చారు రామ్గఢ్ క్రాటర్, ఇది ఇంపార్టెంట్. మరి తెలంగాణలో ఏకైకది కాబట్టి పాండవుల గుట్టలు వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకోండి, నేను చెప్పింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో పాండవుల గుట్టల మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది సార్. ఓకే రైట్. అలాగే ఏపీ వాళ్ళకు ఏపీ మీద ఉన్న జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ కూడా ఒకసారి చూసుకోండి. రైట్, అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు న్యూస్ లో లేదు కాబట్టి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ సర్వీసెస్ సంబంధించి అవి 2026 లో అందుబాటులోకి రానున్నాయని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు 2024 డిసెంబర్ లోనే వస్తాయి అన్నారు. బట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లము ఇవన్నీ జరిగినాయి కదా, మరి సో అందువల్ల లేట్ అయింది. 2026 కల్లా అందుబాటులోకి వస్తాయి అని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే మినిస్టర్ ఫర్ ఇండియా ఎవరు? అశ్విని వైష్ణవ్. అదేంటి సార్ ఈయన మినిస్ట్రీ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటారా? ఆయన దానికి ఉన్నాడు, దీనికి ఉన్నాడు, రెండుకి ఉన్నాడు. మరి ఇది బుల్లెట్ ట్రైన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యలో ఉంది కదా, అంటే గుజరాత్ మహారాష్ట్ర అంటే అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్యలో ఈ ట్రైన్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఈ ట్రైన్ 2026 నాటికి దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ సర్వీస్ గా ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకే, దీని టోటల్ లెంత్ 508 కిలోమీటర్స్ అంట. మరి ఎవరి సహాయంతో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? జపాన్ కు చెందిన షింక్సెన్ టెక్నాలజీ వాళ్ళ సహాయంతో. ఎంత ఖర్చో తెలుసా? 1,10,000 కోట్లు, 1.10 lakh crores, 1,10,000 కోట్లతోని ఒక్క ట్రైన్ రూట్ కి, అంటే అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్యలోకి ఇంత ఖర్చు పెడుతున్నారంటే దీని ట్రైన్ టికెట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. ఇది అంచనా వ్యయం మాత్రమే, 1.10 lakh crores అనేది అంచనా వ్యయం మాత్రమే. ఇది ఖచ్చితంగా పెరుగుతుంది కూడా. ఓకే మరి మొత్తం అహ్మదాబాద్ నుంచి బాంబే వరకు స్టార్ట్ అయిపోతుందా 2026 లో అంటే లేదండి. 2026 నాటికి దక్షిణ గుజరాత్ లో ఉన్న సూరత్ అండ్ బలిమెరా మధ్య మొదటి బుల్లెట్ సర్వీస్ రైలు ప్రారంభించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, మరి ఇప్పటి వరకు ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ ఎంత? 160 km/h కదా ఇండియాలో. మరి ఇదేమో 320 km/h స్పీడ్ తోని ట్రావెల్ చేస్తుందట. అందువల్ల ఒక రకం మరి ఇది 2 hours లో చేరుకోవచ్చు కదా గుజరాత్ కి అహ్మదాబాద్ కి బాంబేకి మధ్య. సో ఆటోమేటిక్ గా మరి దీని రేటు ఫ్లైట్ రేట్లతో సమానంగా ఉంటుంది కదా. రైట్. మరి అసలు దీనిలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ల్యాండ్ అక్విజిషన్. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తము అటు మహారాష్ట్రలో మధ్యలో ఉన్న యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ ఉంది కదా, డమాన్ అండ్ డయూ అండ్ దాద్రా నగర్ హవేలీ ఇప్పుడు ఒకటే కదా, అక్కడ మరియు గుజరాత్ లో ఈ కారిడార్ ఉంది. ఆ ఏరియాలో మహారాష్ట్రలో 156 కిలోమీటర్స్ ఉంది. అక్కడ రైతుల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. మరి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన విషయాల మీద గొడవ జరిగి ఇది టైం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్. మరి దీంట్లో భాగంగా 7 kilometers పాటు ఒక సముద్ర గర్భంలో ఒక టనెల్ ని నిర్మిస్తున్నారట. ఇది దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ బుల్లెట్ ట్రైన్ టనెల్ గా నిలవనుంది. సముద్ర గర్భ బుల్లెట్ ట్రైన్ టనెల్ అన్నాను ఎందుకు? ఆల్రెడీ కోల్కతాలో ఉన్న మెట్రో రైల్ టనెల్ స్టార్ట్ అయింది కదా సముద్ర గర్భంలో. మరి ఇది ఓన్లీ
బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినంత వరకు, రైట్. మరి ఇందులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్? ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ బై 2026 అండ్ హూ ఇస్ ద రైల్వే మినిస్టర్? దిస్ మ్యాన్ అశ్విని వైష్ణవ్. మరి ఇది దేనికి మధ్య? అహ్మదాబాద్ కి బాంబేకి. వాట్ డస్ దిస్ ఇన్ఫర్? The growing infrastructure capabilities of India. And with which country are we collaborating and constructing this project? With the help of Japan. Okay, right. Now coming on to the next topic for today, that is Tulip Festival. Tulip Festival news లో ఉంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లో, రైట్. మరి 2024 లో కూడా కాశ్మీర్ లోనే ఈ తులిప్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. ఈ తులిప్ గార్డెన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దాల్ సరస్సు, శ్రీనగర్ లో దాల్ సరస్సు ఉంటది కదా, ఎస్, దాల్ లేక్, దాల్ సరస్సు, దాల్ సరస్సు కరెక్ట్ అని అనుకుంటున్నాను స్పెల్లింగ్. ఈ దాల్ సరస్సు ఒడ్డున ఈ తులిప్ గార్డెన్ అనేది ఉంది. ఓకే, మరి ఈ తులిప్ గార్డెన్ కి ఇంకో పేరు కూడా ఉందండి. ఈ తులిప్ గార్డెన్ ని ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. ఓకే, మరి ప్రతి ఏటా వసంతకాలంలో ఈ తులిప్ పుష్పాలు వికసించే సమయంలో ఈ గార్డెన్ ను పర్యాటకుల కోసము అధికారులు తెరుస్తూ ఉంటారు. మరి ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉందా ఇలాంటి తులిప్ గార్డెన్? లేదండి, ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ గార్డెన్లు ఉన్నాయి. ఓకే, అయితే శ్రీనగర్ లో ఉన్న ఈ తులిప్ గార్డెన్ ఏషియా కాంటినెంట్ లోనే అన్నిటికన్నా పెద్దదంట. ఓకే, అండ్ వెన్నిస్ లో కూడా ఉంటది ఇలాంటిది. మరి తులిప్ గార్డెన్ చూడేందుకు చాలా మంది పర్యాటకులు ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే దేశాల నుంచి వస్తారు. మన ఇండియా నుంచి కూడా ఆ టైంలో హిమాచల్ ప్రదేశ్, షిమ్లా అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఓకే, మరి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ తులిప్ గార్డెన్ ఆర్ ఉద్యానవనం కాశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, దగ్గర 17 to 20 lakhs తులిప్ పూలు ఈ తులిప్ గార్డెన్ లో ఉన్నాయంట. ఒక్కసారి ఆలోచించండి, అన్ని లక్షలు అంటే ఎంత పెద్దగా ఉండాలి ఇది, రైట్. మరి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది? తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని దాల్ సరస్సు ఒడ్డున. అండ్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నవరోజ్ ఫెస్టివల్. నవరోజ్ ఫెస్టివల్ ఏ దేశానికి సంబంధించింది? ఇరాన్. మనకు ఉగాది ఎట్లనో క్రిస్టియన్స్ కి, అంటే ఇప్పుడు అంటే అందరం నేర్చుకుంటాం అనుకోరి జనవరి 1 ఒకప్పుడు క్రిస్టియన్స్ మాత్రమే చేసుకునేటోళ్ళు. మరి మన తెలుగు వాళ్ళకు ఉగాది ఎట్లనో ఇట్లా ఇరాన్ వాళ్ళకు ఈ నవరోజ్ ఫెస్టివల్ అనేది అలా న్యూ ఇయర్ పండుగ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ పర్షియన్ న్యూ ఇయర్. పర్షియన్ అంటే ఎవరు? పర్షియన్స్ అంటే ఇరాన్ వాళ్ళే కదా. ఎస్, మరి దిస్ నవరోజ్ ఫెస్టివల్ ఇస్ ఏ పర్షియన్ న్యూ ఇయర్. ఓకే, దిస్ మార్క్స్ ద అరైవల్ ఆఫ్ న్యూ ఇయర్ ఇన్ ఇరాన్. ఓకే, మరి దీని ఒరిజిన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నవరోజ్ ని 3000 years నుంచి సెలబ్రేట్ చేసుకున్నారట. బేసికలీ దిస్ సింబలైజెస్ రిన్యూవల్ అండ్ హార్మనీ విత్ నేచర్ తో కలిపి చేసుకునే పండుగ ఇది. అండ్ దీన్ని యునెస్కో వాళ్ళు రికాగ్నైజ్ కూడా చేయడం జరిగింది. యునెస్కో రికాగ్నైజేషన్ ఉంది. అండ్ మార్చ్ 21 ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నవరోజ్ గా యుఎన్ఓ నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నవరోజ్ ఫెస్టివల్ అనేది అంటే మనకు ఇట్లా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ ఉన్నట్టే జొరాస్ట్రియనిజం అనే ఒక మతం ఉండేది ఇరాన్ లో ఒకప్పుడు. ఓకే, అందులో నుంచే పార్సీస్ వచ్చారు మన దేశంలో. ఇప్పుడు రతన్ టాటా వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ పార్సీస్ అందులో నుంచే వచ్చారు ఒక రకంగా. మరి నవరోజ్ ఫెస్టివల్ అనేది జొరాస్ట్రియనిజం కి చెందిన యాన్షియంట్ పండుగ. ఓకే, దట్ ఈస్ ఏ ముఖ్యంగా ది జొరాస్ట్రియిజం ఈజ్ ఏ యాన్షియంట్ మోనోథియిస్టిక్ రిలీజియన్. ఓకే, మరి ఈ పండగ ఇరాన్ లో మాత్రమే కాకుండా జొరాస్ట్రియన్ మతాలు పాటించే వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు. మరి ఆ దేశాలన్నిట్లో ఈ పర్షియన్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి జొరాస్ట్రియిజం ఫాలో అవుతున్న దేశాల్లో ఇది ఉంది. ఇరాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, టర్కీలో, ఈవెన్ మన దగ్గర కూడా కొందరు బాంబే లాంటి ఏరియాల్లో ఉన్న వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తమిళనాడు క్రియేట్స్ హిస్టరీ విత్ ఇండియాస్ సెకండ్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్. అంటే ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ అంటున్నాడు. మన దగ్గర రాకెట్లన్నీ ఎవరు ప్రయోగిస్తారు? మెయిన్ గా ఇస్రోనే కదా. మరి ఫస్ట్ రాకెట్ ఎవరు ప్రయోగించారు? మన తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు 2022లో ప్రయోగించడం జరిగింది. స్కై రూట్
Aerospace has launched India's first private rocket called Vikram. Vikram S. Vikram S. ఎవరో తెలుసా? విక్రమ్ సారాభాయ్. ఇస్రోస్ ఫస్ట్ చీఫ్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీద స్కై రూట్ ఏరోస్పేస్ ఆఫ్ హైదరాబాద్ దే హ్యావ్ లాంచ్డ్ దేర్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్. మరి ఇప్పుడు ఇండియాలో సెకండ్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ ని తమిళనాడుకు చెందిన ఒక స్టార్ట్అప్ ఆర్గనైజేషన్ కాల్డ్ అగ్నికుల్ అనే ఒక ప్రైవేట్ స్టార్ట్అప్ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఓకే, మరి అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. పేరు గుర్తుపెట్టుకోవాలి. స్కై రూట్ ఏరోస్పేస్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు అగ్నికుల్ కూడా అంతే ఇంపార్టెంట్. తమిళనాడు ఈజ్ మేకింగ్ హిస్టరీ విత్ ద లాంచ్ ఆఫ్ ఇండియాస్ సెకండ్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్. Who is launching it? The Chennai based startup called Agnikul Cosmos Private Limited. Okay, ఈ అగ్నికుల్ వాళ్ళ రాకెట్ పేరు ఏంటంటే అగ్నిబన్. యా, ఇక్కడ ఉంది చూసారా ఫోటోలో అగ్నిబన్ అని చెప్పి. ఎస్, ఈ అగ్నిబన్ సబార్బిటాల్. నౌ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు రైట్ దిస్ ఇన్ తెలుగు, ఇది తెలుగులో రాయడం చాలా కష్టం. అగ్నిబన్ సబార్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. అగ్నిబన్ సబార్బిటల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ రాకెట్ ని స్పేస్ లోకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మన శ్రీహరికోటలో ఉంది కదా. ఎస్, కొత్తది తమిళనాడులో కులశేఖరపట్నంలో తీసుకొచ్చారు, కానీ అది ఓన్లీ SSLVs కి, అది ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, మరి దీన్ని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఓకే, నౌ ఫ్యాక్ట్స్. ప్రైవేట్ రాకెట్స్ గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిది మరి మన హైదరాబాద్ లో ఉన్న స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ ని 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ అగ్నిబన్ అనేది ఉంది కదా ప్రైవేట్ రాకెట్, దీనికి లాంచ్ ప్యాడ్ కూడా ప్రైవేట్ లాంచ్ ప్యాడే. శ్రీహరికోటలో మన ఇస్రో వల్ల ఉన్నాయి కరెక్టే, బట్ వీళ్ళు కూడా ఒకటి సపరేట్ గా నిర్మించుకోవడం జరిగింది. అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎస్, ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ తోని వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ దిస్ లాంచ్ ప్యాడ్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ లాంచ్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. ఓకే, రైట్. అండ్ ఇట్ విల్ ఆల్సో బి ద ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. జిఎస్ఎల్విలో వాడతారు కదా, చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఫైనల్లీ సక్సెస్ అయింది జిఎస్ఎల్వి. పిఎస్ఎల్విలు ఎప్పుడు సక్సెస్ అయినాయి, ఒక్కసారి మాత్రమే ఫెయిల్ అయింది. బట్ జిఎస్ఎల్వి మాత్రము నాటీ బాయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు సైంటిస్టులు. అది చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక్కసారి తర్వాత పాస్ అయింది. మరి అందులో క్రయోజనిక్ ఇంజన్ ని వాడుతూ ఉంటారు కదా. ఎస్, మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా దేశంలో ఫస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ పవర్డ్ రాకెట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. ఓకే, మరి ఇందులో 3D ప్రింటెడ్ ఇంజన్ ఉందంట. ఇది వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ అండ్ విచ్ ఇస్ డిజైన్ అండ్ బిల్ట్ ఇండిజీనియస్లీ. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి అండ్ దాన్ని ఇండియాలోనే తయారు చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్ లో అడుగుతారు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రాంప్ 2024. దిస్ ఈస్ ఏ joint military exercise. Okay, between whom? Between India, joint military అంటే మిలిటరీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, బట్ డైరెక్ట్లీ we can't call it as a military exercise. Basically this is a bilateral tri-service humanitarian assistance and disaster relief exercise. Okay, between which two countries? This has been conducted in between India and US. This Tiger Triumph is the India-US bilateral tri-service humanitarian assistance and disaster relief exercise. మరి దీన్ని ఎక్కడ చేశారు? ఇండియాలోని ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ట్రై సర్వీస్ ఎక్సైజ్ అన్నాను కదా. మరి ఇండియా తరపున ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. మరి యుఎస్ నుంచి యుఎస్ నేవీ, యుఎస్ మెరైన్ కార్ప్స్ అండ్ యుఎస్ ఆర్మీ ట్రూప్స్
ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 2 phases లో నిర్వహిస్తున్నారు. ఒకటేమో హార్బర్ ఫేజ్, హార్బర్ ఏరియాలో ట్రైనింగ్ సెషన్స్, ఎక్స్పర్ట్ డిస్కషన్స్ ఇవన్నీ దీంట్లో చేస్తారు. మరి ఇంకోటేమో సి ఫేజ్ లో ఈ మెరిటైమ్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెంట్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ సంబంధించిన ఆపరేషన్స్ ని లైవ్ లో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మరి ఇది మొట్టమొదటిసారి టైగర్ ట్రయంఫ్ ని నిర్వహించడం లేదు. దిస్ వాజ్ హెల్డ్ ఇన్ 2019 ఫర్ ద ఫస్ట్ టైం 2019 లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఇండియా యుఎస్ మధ్యన ఇంకొక ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఏంటది? మిలాన్ 24 వైజాగ్ దగ్గర జరిగింది కదా. ఎస్, మిలాన్ 24 మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. మరి అలాగే సీ డిఫెండర్స్ 2024 అనేది కూడా రీసెంట్ గా పోర్ట్ బ్లేర్ లో నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? యా, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈస్ టు డెవలప్ ఇంటరాపరబిలిటీ. ఈ ఒక ఇంటరాపరబిలిటీ అనే పదం ఉంది కదా, మీకు ఇది కనిపిస్తే ఎగ్జామ్ లో ఆప్షన్స్ లో టిక్ పెట్టేయండి, అదే ఆన్సర్ ఉంటుంది. ఏ ఎక్సర్సైజ్ జరిగినా, ఎవరి మధ్యలో జరిగినా, 2 దేశాల మధ్యలో జరుగుతున్నాయి అంటే ముఖ్యమైన రీజన్ ఇంటరాపరబిలిటీ. దీనికి అవుతే ఇంటరాపరబిలిటీ ఫర్ కండక్టింగ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆపరేషన్స్. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.